కూకట్పల్లి నియోజకవర్గం బాలానగర్ సగర సంఘం ఆధ్వర్యంలో ఈ రోజు శ్రీనగర్ లోని సంఘం కార్యాలయంలో నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బాలానగర్ డివిజన్ కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డి హాజరై క్యాలెండర్ ను ఆవిష్కరించారు. అనంతరం నూతనంగా ఎన్నికైన సగర సంఘం నాయకులతో కార్పొరేటర్ ప్రమాణ స్వీకారం చేయించి వారిని అభినందించారు. వారి సేవలు సంఘాభివృద్ధికి దోహదపడాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నూతన అధ్యక్షులు ఎం శ్రీనివాస్ సాగర్, ప్రధాన కార్యదర్శి రవి సాగర్, కోశాధికారి మన్యం సాగర్ తో పాటు అతిథులుగా తెలంగాణ సగర సంఘం అధ్యక్షులు శేఖర్ సాగర్, గ్రేటర్ హైదరాబాద్ సగర సంఘం అధ్యక్షులు రవి సాగర్, ఏ వెంకట్రాములు తదితరులు పాల్గొన్నారు. అలాగే రాజు సాగర్, ఇందిరానగర్ అసోసియేషన్ అధ్యక్షులు గిరి సాగర్, ప్రధాన కార్యదర్శి పరశురాం, కోశాధికారి చక్రవర్తి సహా సంఘం సభ్యులు భారీ సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. నా పేరు ఉప్పరి శేఖర్ సగర. నేను తెలంగాణ సగర సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మూసాపేట్ ప్రాంతీయ సగర సంఘం ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ నూతన పాలక మండలి ప్రమాణ స్వీకార మహోత్సవం, దాంతోపాటు నూతన సంవత్సరం 2026 క్యాలెండర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా రాబోయేటువంటి కొత్త ఆంగ్ల సంవత్సరాది శుభాకాంక్షలు మూసాపేట సగర సభ్యులందరూ కూడా తెలియజేస్తూ క్యాలెండర్ ఆవిష్కరణ సందర్భంగా అదేవిధంగా పాలక మండలి ఏదైతే నూతనంగా ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించిందో ఈ ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు స్వీకరించినటువంటి కొత్త పాలక మండలికి మరి శుభాకాంక్షలు తెలియజేస్తూ సగరుల యొక్క భవిష్యత్తును నిర్దేశించే విధంగా సంఘం పనిచేయాలి, దానికోసం ఒక నిజాయితీగా, నికార్సుగా, నిబద్దతతోని మరి నూతన పాలక మండలి పనిచేయాలని చెప్పేసి ఒక రాష్ట్ర అధ్యక్షునిగా వారికి సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు జరిగినటువంటి ఈ సమావేశానికి వందలాది మంది సగరులు ఈ మూసాపేట సగర సంఘం కార్యాలయానికి తరలివచ్చారు. వాళ్ళందరూ కూడా ముందస్తుగా నూతన సంవత్సరాల శుభాకాంక్షలు తెలియజేస్తూ భవిష్యత్తులో ఏదైతే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు రాబోతున్నాయో ఆ గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలలో సగరులు రాజకీయంగా చైతన్యాన్ని ప్రదర్శించి రాజకీయంగా ముందడుగు వేసేందుకు అందరూ కూడా జాగృతమై కలిసికట్టుగా ఐక్యంగా ముందుకు రావాలని చెప్పి పిలుపునిస్తా ఉన్నాను. రాబోయేటువంటి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో సగరుల యొక్క సత్తా చాటే విధంగా దాదాపుగా 40 నుంచి 50 మందిని పోటీ చేయబోతూ ఉన్నాం. ఖచ్చితంగా భవిష్యత్తులో గ్రేటర్ హైదరాబాద్ కౌన్సిల్లో మినిమం 15 నుంచి 20 మంది తగ్గకుండా సగరులు అడుగు పెట్టబోతున్నారనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ భవిష్యత్తులో ఏ ఎన్నికలు వచ్చినా కూడా అన్ని రాజకీయ పార్టీలు ఈ రోజు అధికార పక్షమైనా, ప్రతిపక్షమైనా, విపక్షమైనా ఏ రాజకీయ పార్టీ అయినా కూడా సగరులను రాజకీయ అవకాశాలు కల్పించాలి. మీరు స్థానికంగా కార్పొరేటర్లుగా అవకాశాలు ఇవ్వండి, భవిష్యత్తులో ఎమ్మెల్యే టికెట్ ఇవ్వండి. గెలిచిన తర్వాత మీ పార్టీలను మా రాజకీయ ఉనికి మాకు అవసరం లేదు, రాజకీయ ఉనికి మీకు అవసరం. ఇన్ని సంవత్సరాలు మేము ఓట్లేసినాం, ఈ రోజు మేము సీట్లు అడుగుతున్నాం. కాబట్టి ఏదైతే కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ, ఇతర అన్ని రాజకీయ పార్టీలను సగరులకు మెజారిటీ సీట్లు దామాషా ప్రకారం
మాకు జనాభా బాగా వేలాది మంది ఉన్నటువంటి అనేక డివిజన్లు ఈ గ్రేటర్ హైదరాబాద్ లో ఉన్నాయి. ఆయా డివిజన్లలో సగరులకు అన్ని రాజకీయ పార్టీలు అవకాశాలు కల్పించాలని చెప్పేసి ప్రత్యేకంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. జై సగర, జై భగీరథ.